అబ్బా ఈ టిక్ టిక్లు కాసేపు అవి ముందు సంగతి చెప్పు. ఏం చెప్పమంటారు? ఈ పువ్వేంటి? గులాబీ అండి. గులాబీ అనేంత తేలిగా చెప్పావయ్యా. అసలు దీనికున్న చరిత్ర నీకు తెలుసు కదా? చెప్పారండి. మళ్ళీ విను. ఏ నాటికైనా నాకు సుందరి దొరుకుతుంది, ఆవిడికే ఈ పువ్వు ఇవ్వాలని ఇన్నేళ్లుగా తప్పిస్తున్నానా? అవునండి. మరి ఈ పూజా పుష్పాన్ని తీసుకువెళ్ళి ఒక పొగరబోతు పిలికేస్తే ఏమవుతుంది? ఆవిడెవరండి? ఇంకెవరు, మన చైర్మన్ గారి కూతురు రజని. అయితే ఇవ్వచ్చు కదండి. పిసికేస్తాను గొంతు. దాన్ని పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసంలో కలవడం మంచిది. పోనీ మానేయండి. మరి దాన్నే చేసుకొని శాసిస్తున్నాడే చండశాసుడు మా అన్నయ్య. నీకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. అమ్మో, వాడితోనే ఏదో పెద్ద మీసాలు చాలు బలి లేవని మోసపోతున్నావు. వాడు పెద్ద విలన్ కాడు. వచ్చాడా రాక్షసుడు? కొంపతీసి విన్నాడా? విన్నట్టే ఉంది. సరే, ఈ పువ్వు నీ దగ్గర ఉంచు, ఇప్పుడు వస్తాను. దగ్గరకురా. ఇక్కడ నువ్వెవరివి? నేను ఒక నరుణ్ణి. ఏమన్నా? లేదు, నీ తమ్ముణ్ణి. బంధుత్వం కాదు నేను అడిగేది. ఈ ఆఫీసులో నువ్వెవరివి అని అడుగుతున్నాను. పని నేర్చుకుంటున్న ఒక అప్రెంటిస్ ని. అంతేకాదు, కొంతకాలం పోయిన తర్వాత ఈ కంపెనీ కాబోయే చైర్మన్ కూడా. అలానా? అయితే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? స్టెనో దగ్గర ఏం చేస్తున్నావు? ఆఫీస్ లెటర్ డిక్టేట్ చేస్తున్నాను. లెటర్ డిక్టేట్ చేయాలంటే వాడి సీట్ నువ్వు వెళ్ళాలా? అది కాదన్నయ్య. నీ హోదా ఏమిటి, వాడి హోదా ఏమిటి? బెల్లు కొడితే బుల్లెట్ స్పీడ్ తో వచ్చి డిక్టేషన్ తీసుకోవాల్సిన జీతగాడు వాడి దగ్గరికి కూర్చోవడానికి సిగ్గులేదు? అతను మనలాంటి మనిషే, దానిలో సిగ్గుపడాల్సిందే ఉంది. అందరూ ఒకటి కదరా ఫుల్. ముఖ్యమంత్రి ముష్టెత్తుకున్నాడు ఓటవుతారా? పెద్ద తేడా ఏం లేదు. ఒకరు ఓట్ల కోసం పెట్టె పట్టుకు తిరుగుతారు, మరొకరు కూటి కోసం బొచ్చె పట్టుకు తిరుగుతారు. కావచ్చు, కానీ ముఖ్యమంత్రి కారులో తిరుగుతాడు, ముష్టెత్తుకున్నవాడు కాళ్ళ మీద నడుస్తాడు. అంతెందుకురా, ఈ తేడాల దేవుడికే తప్పలేదు. తిరుపతి వెంకనుకున్న గౌరవ ఇన్కమ్ తిమ్మ సముద్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అనుకున్నాయా? నేను ఎప్పుడు తిమ్మ సముద్రం వెళ్ళలేదు. నేను వెళ్ళాను, నాకు తెలుసు. మన అంతస్తుకు పై వాడితో చేతులు కలిపితే పైకి లాగుతాడు, కింద వాడితో చేతులు కలిపితే కిందకి లాగుతాడు. ఇది జీవిత సత్యం, గుర్తుంచుకో. వెళ్ళ. అబ్బా, ఏం సుత్తిరా. హలో సుధాకర్, ఏంటి ఇక్కడ ఉండేది? అవునండి, పైన అద్దెకుంటున్నాను. వాట్ ఏ సర్ప్రైజ్. రోజు ఈ రూట్ లోనే వెళ్తుంటాను, ఎప్పుడు కనపడలేదే వాయ్. ఆఫీస్కేగా రారా, ఎక్కువ. అదే ఎందుకండి, నేను బస్సులో వస్తాను. అది కాదయ్యా, బరువు లేక బండి ఎత్తెత్తి వస్తుంది, నువ్వు కూర్చో సరిపోతుంది. నీకెందుకండి శ్రమ? శ్రమ లేదు, శనక్కాయ లేదు, జాలీగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. కమన్, రారా రారా. అదేమిటో ఆడపిల్లలాగా అటొక్కాలు ఇటొక్కాలేసి కూర్చో, బ్యాలెన్స్ సరిపోతుంది. ప్యాంటు ఏ చినిగిపోతుందనా? ఏం పర్వాలేదు. అయినా అంత టైట్ గా ఎందుకు కుట్టించుకున్నావు? జాగ్రత్త కూర్చో. కూర్చున్నావా? పోనిస్తున్నా. రోజు ఇలాగే కలిసి చేద్దాం. ఆఫీస్కు టైంకి రెడీగా ఉండు, సరేనా? నాకు బస్సే బెటర్గా ఉంటుందండి. అలేవాడు అయి గోరెల్లో పచ్చి తొక్కినట్టు మనిషి మీద మనిషిని పడేస్తారు. బస్ బెటరా? గట్టిగా పట్టుకో. అదేమిటో వీపు ఏదో బరువు పెట్టావు. టిఫిన్ క్యారేనండి. తీసి పక్కన పెట్టు. స్పీడ్గా పోనిస్తున్నా, గట్టిగా పట్టుకో. పర్వాలేదండి. మనలో మనకి తేడాలేంటో, గట్టిగా పట్టుకో. అదేమిటే మళ్ళీ ఏంటో గుచ్చుకుంటున్నాయి. షర్ట్ బటన్స్ అండి. మరి హెవీగా వస్తుంది, కొంచెం తెచ్చలేదు. ఏమయ్యా, పర్మిట్ కోసం పడిగాపులు పడుతున్నట్టు నుంచున్నావు రా. మీరు పదండి. ఇంకా నయం, నేను ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఏమై ఉండదో.
అది కదండి, నేను అలాంటి వాడిని కాదు. ఏది కాదయ్యా, అంటే వెంపలాడిపోతుంటే పెళ్లి చేస్తారాదు? పెళ్ళైన వాళ్ళు మీ ఉన్న బాత్రూంలో మగాళ్ళు వచ్చారంటే మా మొగుడు మాతో సంసారం చేస్తారా? పొరపాటు అయిపోయిందండి, నేనేం కావాలని చేయలేదండి. ఏమిటి గుంపు? వాట్ హ్యాపెండ్? చూడండి, మీ బాత్రూంలో ఉంటే సరాసరి లోపలికి వచ్చేసాడండి. లోపలికి వచ్చి ఏమైనా చేశాడా? లోనికి వెళ్ళటమే తప్పు, ఇంకేం చేయాలి? ఏం సుధాకర్, ఎందుకు వెళ్ళావు? తొందరలో బోర్డులు చూడలేదండి. గుడ్డి సోకులు చెప్పకు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే గుమ్మడికి అంత బొమ్మలు గీంచి పెట్టాం. అది కనబడలేదా నీకు? సత్య ప్రమాణంగా నాకే దురుద్దేశం లేదండి, నన్ను నమ్మండి సార్. అవును పాపం, సుధాకర్ అలాంటి వాడు కాదనయ్యా. నువ్వు కొత్తవాడి గనక ఈసారి వదిలిపెడుతున్నాను. ఇంకోసారి ఇలాంటి పని చేసావో ఆన్ ది స్పాట్ డిస్మిస్ చేస్తాను. టేక్ కేర్. ఎస్ సార్. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. ఇప్పుడు పద, మన ఇద్దరు వెళ్దాం. అమ్మో వద్దండి, నేను ఇంక బాత్రూమ్కి వెళ్ళను. వీడు పెట్టుకుపోయి బట్టలు పాడు చేసుకోడు కదా. సుధాకర్, సుధాకర్. తొందరగా పోయి. ఏం పోయమంటారు? అదే రోజు పోతే నీళ్ల పాలు. నేను పాలవాణ్ణి కాదండి. మరి సారీ అండి. సుధాకరు లేదండి, ఆఫీస్కి వెళ్ళాడు. నేను వచ్చేదాకా ఉండమన్నానే. మధ్యలో ఏదో పనుందని వెళ్ళాడండి. అలానా? మరి మీరు? నేను సుతానండి. సుధా అంటే? అదే ఆయన చెల్లెలండి. చెల్లెలా? వస్తానండి, వస్తాను. ఏమండి, పువ్వండి. చాలా థ్యాంక్స్ అండి, మరీ మరీ థ్యాంక్స్ అండి. వస్తానండి, వస్తాను. బాబు, మీరు ఎంత కొట్టినా ఈ బండి సాతు కాదు. ఈ బండి నాది. అదిగో మీ బండి. సారీ. రాము, ఇలారా. ఏంటి సార్? సుధాకర్ ఇంకా రాలేదా? రాలేదు సార్. రాగానే నా రూమ్కి రమ్మను. అలాగే సార్. పిలిచారా సార్? రా, కూర్చో కూర్చో కూర్చో. పర్లేదు సార్. అరే కూర్చోవాయ్. ఇవాళ ఒక పెద్ద గమ్మత్ జరిగిందో. ఏమిటి సార్? నువ్వు ఉన్నావని సరాసరి ఇంటికి వెళ్ళాను. అక్కడ మీ చెల్లెలు కనిపించిందో. అవునండి, అసలే పల్లెటూరిది, అమర్యాదగా. నో, చాలా సంస్కారం గల పిల్ల. ఐ లైక్ యువర్ మోడెస్టీ. థ్యాంక్ యూ సార్. అన్నట్టు అచ్చు నీలాగనే ఉందో. నీకు ఆడపిల్ల వేషం వేస్తే అచ్చు నీ చెల్లెలానే ఉంటావు. మేము కవల పిల్లలమండి. అది అలా చెప్పు, నాకు అప్పుడే అనుమానం వేసింది. అది సరే, నాదొక చిన్న కోరికోయ్. ఏమిటి సార్? మరేం లేదు, ఈ పువ్వుని ఎంత పవిత్రంగా చూసుకుంటానో నీకు తెలుసుగా. తెలుసు సార్. రజనీ వెంటపడిన దీని అంటనిచ్చానా? లేదు. ఈ పువ్వు నీ చెల్లెలు తగ్గి నా చేతికిచ్చింది. నువ్వు మరోలా అనుకోకపోతే? అనుకోకపోతే? ఈ పువ్వు నీ చెల్లెలకి ప్లీజ్. అలాగే ఇవ్వండి.